హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజైతే మన ఛానల్లో నేను ఒక షార్ట్ అండ్ స్వీట్ స్టోరీ అయితే పోస్ట్ చేస్తున్నాను. అది మన తెలివితేటలకు సంబంధించింది. ఒకసారి విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో తెనాలి రామలింగుడు కవి, అందరికీ తెలుసు కదా. ఎప్పటికప్పుడు తన తెలివితేటలతో ఎదుటివారిని బోల్తా కొట్టించి తన పాండిత్యంతో రాజును మెప్పించేవాడు. రాయలవారి ఆస్థానంలో ప్రతి ఏటా భలే సుంట అని పోటీలు జరుగుతూ ఉండేవి. ఈ పోటీల్లో అందరికంటే గొప్ప సుంటను గుర్తించి 5,000 బంగారు నాణేలతో రాజును సత్కరించేవారు. అయితే ప్రతిసారి ఈ బహుమతిని తెనాలి రామలింగడే తన తెలివితేటలతో గెలుచుకుంటుండేవాడు. దీన్ని గమనించిన ఆ రాజ్యంలోని సేనాధిపతి కోపంతో ఎప్పుడూ రామలింగడే గెలుచుకుంటున్నాడు, ఈసారి వేరొకరికి బహుమతి వచ్చేలా చేయాలని అనుకున్నదే తడవుగా సరిగ్గా పోటీ మొదలైన రోజు రామలింగడి గదికి బయట నుండి గడి పెట్టించాడు. ఒకవైపు రామలింగడు ఆ గదిలోంచి బయటకు రాలేక నానా అవస్థలు పడుతుంటే, మరోవైపు రాయలవారు పోటీలను తులకిస్తూ సుంఠ ఎవరో తేల్చే పనిలో మునిగిపోయి ఉన్నారు. చివరికి ఎలాగోలా రామలింగడు గదిలోంచి బయటపడి నేరుగా పోటీలు జరిగే చోటికి చేరుకున్నాడు. దీన్ని గమనించిన రాయలవారు, అదేంటి రామలింగ, ఎందుకింత ఆలస్యంగా వచ్చావు అంటూ ప్రశ్నించారు. సమాధానంగా రామలింగడు మాట్లాడుతూ, ప్రభు, నాకు ఉన్నట్లుండి 100 బంగారు నాణేల అవసరం వచ్చింది. వాటిని ఏర్పాటు చేసుకుని వచ్చేసరికి ఆలస్యమైంది అన్నాడు. ఏంటి, 100 బంగారు నాణేల కోసం ఇంత సమయం వృధా చేశావా? ఈ పోటీకి వచ్చి గెలిస్తే నీకు చక్కగా 5,000 బంగారు నాణేలు దక్కేవి కదా. ఆ మాత్రం నీ బుర్రకు తట్టలేదా? ఒట్టి సుంఠలాగున్నావే అంటూ నవ్వుతూ అన్నాడు రాయలవారు. అవును ప్రభు, నేను సుంఠనే అన్నాడు రామలింగుడు రెట్టిస్తూ. నిజంగా నువ్వు సుంఠవే కోపంగా అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు. అప్పుడు రామలింగుడు తెలివిగా, ప్రభు, నిజంగా సుంఠను నేనే కదా, అయితే ఈ పోటీ నేనే నెగ్గినట్లు కదా అన్నాడు. దాంతో నాలుగు ఖర్చుకున్న రాయలవారు రామలింగుడి తెలివికి మెచ్చి 5,000 బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చి విజేతగా ప్రకటించాడు. దీనిలో మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటి అంటే, మనం ఎటువంటి పరిస్థితుల్లో చిక్కుకున్నా సరే మన తెలివితేటల్ని ఉపయోగించి దాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడం. ఇటువంటి మరిన్ని షార్ట్ అండ్ స్వీట్ స్టోరీస్ కోసం అండ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.